మొగుడు ఎటు వేయండో. అబ్బా 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 కోపం వస్తుందా? నీ కోపం వచ్చినా నువ్వు వీకేది ఏం లేదు తీయే. దొంగ మొక్కదానా ఎందుకంటే ఇప్పుడు నన్ను నీ జాగలను ఏమన్నా అనుకో, నా జాగలు అడుగు పెట్టినావనుకో చెంప చెల్లు అంటాను. చిచి దీంతో జాగా దీంతో బతుకు, ఇదో మనిషి పోయి దించాలి అడుగు పెట్ట పొద్దుగాలనే. డేటాలతో కడుక్కోవాలి. కడుక్కో డేటాలతోని కాదు, యాసిడ్ పోసి కడుక్కో, లేకపోతే పెట్రోల్ పోసి అంటి పెట్టుకో, పీడ వదులుతుంది. పొద్దుగాలనే నా మీద పడుతుంది నా మొగుడు నేను చూసి. నా మొగుడు రాని నీ సంగతి చెప్తా దొంగ మొహం దానా. ఇంతకి నా మొగుడు ఎటు పోయిండు? తెల్లారిందంటే అవతల పడతాడు, నన్ను చూడు నా అందం చూడు అని సింగారించుకుంటా ఊరంతా తిరుగుతాడు బలాదూరు. లోపల మాత్రం ఏ ఉండదు డొల్లా. ఈ గత్తలేడు కదా. ఓ మనిషి ఏడున్నావు? నువ్వు రా, నీ సంగతి చెప్తా ఏడవైండో ఏమో. ఎండాకాలం చల్లకుండా ఎన్ని బీలు తాగినా కానీ తూపు పడతలేదమ్మా. కళ్ళన్నాకు వచ్చినామా గోడు బాబాయ్ చెప్తా. బాబాయ్ బాటిల్ కాలు తీసుకురా. అవ్వా ఎండ అంత ఇట్లా కొడుతుంది. మరి ఏసీలో చాపి వండుకున్నట్టు అనుకుంటాను. అరే తమ్మే అన్న నువ్వు గిడు నవ్విందే కామాట నేను అడగాలరా. నేను పుట్టి పెరిగిందే ఈడ. గిడ పుట్టినా గిడ అంబాడినా గిడ పెరిగినా గిడ తాయిపోరినా. అయినా మీ వదిన లొల్లి పెడితే వచ్చి తాయిపోండేదే ఈడ. నువ్వు కొత్తగా వచ్చిందంటే ఏంద్ర తమ్మి? సరేగా నీ కూర్చుందిరా. ఓ బాబాయ్ ఓ బాటిల్ పడకరా. అవునా తమ్మే, మన ఇద్దరం కలిసి కూర్చొని తాగుతావు అంటే నీ పిల్లల్ని నామూష అయితే గారా. అయినా నువ్వు నాతో కూర్చొని తాగుటేంది? ఓ ఇంటికో. ఊకో అన్న, పిల్లని తిడితే భయం, దానికి భయపడి ఇప్పుడు ఇక్కడ తాగకుండా ఉంటానా? తాగడానికి వచ్చిన ఏం కాదు తాగుతా. అద్దు పోరా తమ్మి పో మళ్ళా. అన్న వాళ్ళు ఏమైనా తలలు కలిసి చూద్దాలా అన్న? మన రక్త సంబంధం. వాళ్ళ ఇంటికాడ వదిన మా మరదలేదో వాళ్ళు ఏమో తన్నుకున్నారు తిట్టుకున్నారు అని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడతావేంది? మనం తాగుదాం తిరుగుదాం, బయట ఎన్నో చేద్దాం అన్నదమ్ముల ముచ్చట. బాబాయ్ ఎంతసేపే దా. ఇప్పుడు చూసిన ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? అరే అన్న మా అన్న పోయి ఫస్ట్ మా అన్న పోయే. అద్దే బాబాయ్ ఫస్ట్ అనుకోయి. ఆ చిన్నోడు నా బంగారు తమ్ముడాడు పోయి నువ్వు అనుకోయి. అరే నా పట్ట అన్న పెద్దోని నువ్వు తాగురా నాన్న. అరే పెద్దోని పట్టే. అరే బాబాయ్ పట్టు పట్టు. అరే నువ్వు పోయే పట్టన్న పట్టు పట్టు. అరే ఆగురా నువ్వు పట్టునా పట్టు. అరే నేను ఇద్దరు పట్టు పట్టు. మా అన్న చెప్తాను పట్టు పట్టు. నీ నా మాట తీతా తమ్మి ఏజ్రేయాలా మరి. తాగాలే పిల్లల్ని భయపడాలి తమ్మి. నువ్వు తావు గట్టిగా ఎంత తాగుతావు? ఏ రొట్టినే పిల్లల్ని భయపడేటోడు. అవునా నువ్వు ఎంత తాగుతావు? బాబు అవును బాబాయ్ పోయమంటే మొత్తానికే వస్తాను. మరి నేను ఎటు పోవాలి? కళ్ళు ఏకదం ఉన్నది పడతా కానీ ఈ లుట్టి పట్టే సాధన అయితే కానీ పిల్లని జుట్టు పట్టే సాధనగా రావులే. ఏమన్నట నన్ను ఇజ్జత్ తీయడానికి ఏమున్నావు? ఏమన్నట పోయి నువ్వు పోయి కొట్టు కూడా సాధగా నువ్వు మాట్లాడతావారా? కానీ పోయి నువ్వు బాబు పోయి బాబు పోయి దాయిన సంగతి తెలవాలి ఇలా. బాబాయ్ ఆపు, నువ్వు రాబు, నువ్వు అక్కడ పో, నువ్వు వచ్చాడు పో. ఎందుకు ఆపినవారు ఇప్పుడు? అరే నువ్వు పోవన్నా పో, అడుపు నచ్చగాడు పో. నాకు పోయా వాడిని ఏందన్నట ఏదో ఇంటికాడ ముచ్చాలు తీస్తాను. ఏందో అన్న కలిసింది కదా తాగుతాను అంతే. వీళ్ళని జుట్టు పట్టాలన్నట్టు అని కొట్టాలన్నట్ట పోయి. ఈరోజు నన్ను బొమ్మని మొగండి అయిన వారా నీదో బతుకు
నువ్వు మొగాని ఏమిటండి మీరు మాట్లాడేది? ఆడదాన్ని కొంగు సాటుకుంటా నువ్వు మొగని వారా? నన్ను ఇష్టం వచ్చినట్టు ఆరా నేను అన్నాను రా. నేను ఏమనుకున్నావు రావులే? ఎట్లా కనడతారా నేను నీకు? అంటే అది అవ్వా నేను అమ్మ పాలు తాగి ఉంచితే ఆ పాలు తాగిన బాడుగా నువ్వు నన్ను గట్లా మాట్లాడుతున్నా రా? అవులే ఎత్తుకొని పెంచిన కారా? నీ పిల్లని కొడితే సాటి కాకొని అన్నా అంటే నేను కాదా దగ్గర తీసుకుంటాను నిన్ను. ఇప్పుడు నువ్వు అంటావురా? ఎట్లా ఆడతారా నీకు? ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. నా పెళ్ళాం కొడితే నీ వెనక వచ్చి జాకుండా నేను నీ పెళ్ళాం కొడితేనే నా వెనక తిరుగున్నా నువ్వు. నా వెనక తిరుగుడు తమ్ముడు ఒక 100 రూపాయలు వేయరా, ఇక్కడ 9 డేస్ చేస్తారా ఇద్దాగత అని నన్ను 100 సార్లు నువ్వు 100 రూపాయలు నీకు పెట్టిన పైసలు చెరువు గడ్డ కింద పెడితే నాకు 2 ఎకరాల భూమచ్చు. ఇది రియలైజేషన్. నువ్వు మాట్లాడతావా? నేను ఎప్పుడైనా ఇంటికాడ తిట్టినా? లేదు. వాడపండు తిట్టినా? లేదు. గలీలు తిట్టినా? లేదు. లేకుంటే ఏమన్నా పిలిపించి తిట్టినా? నేనేమన్నా ఎందుకు తిట్టలే? నువ్వు నా అన్నావు కాబట్టి తిట్టలే, నీ విలువ కాపాడడానికి తిట్టలే నేను. నాట నీకు తమ్ముడు నా చెప్పనుకుని కొట్టుకోవాలా నేను? అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. మాట్లాడుతున్నా నేను. అవ్వా అయినా నీకు లేదురా. ఏంటిది? ఇజ్జతి నీకు లేదు. ఏంటిదిరా? ప్రేమ. ఏందిరా గొల్లిగా నిన్ను ప్రేమించేది? ఏందిరా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? తాగుతా తమ్ముడు బాగా మాట్లాడతాడు నీకు. ఏం మాట్లాడతాను? ఎవరి కళ్ళ పట్టినవరా నువ్వు? ఏం పట్టినవరా నువ్వు? ఏం పట్టినవురా? ఏం పట్టాలి గల్లా పట్టినా? నువ్వు నా కళ్ళ పడతావురా? సరే కోటు మొగోడని ఫీల్ అవుతున్నావు కదా, నా మాటలు కొట్టి చూపిరా నువ్వు. నీ మాట కూడా వినేటట్టు చెప్పి నీ అవ్వ నా ఇల్లు రాసిస్తా పోరా నీకు. మొగుడు మాటలు సరే, నా పిల్లాన్ని నేను ఎలగొడతా. నా వదిన మీద ఒక్క దెబ్బేసి దాన్ని బయటికి తీసుకొట్టాలి ఇప్పుడు. లేకపోయింది అనుకో ఇక వేరే ఉంటది. కొడతారా? నేను మొగోడిని రా. పిల్లాన్ని నేను కొడితే నువ్వు చూద్దు, నీ పిల్లని కొడితే నేను చూడాలి. సరే చూసేప్పా. కొడతాపా నిన్న ఏమే లడ్డు పంది తిన్నట్టు తిని బర్ర బొరినట్టు బోరుతాను గల్మల్లా పట్టనే వాడతలేవు కదా. అబ్బా ఏం మాట్లాడతావు నువ్వు? గల్మల్లా పట్టనే మాట్లాడతాను, పట్టి చూపి అన్నాడే. దీని గువ్వలలో రాలే చుట్టా ఏమనుకుంటానావో? ఏ ఊకాక పోటీకి పోరని అన్నట్టు ఎత్తావు. నువ్వు పడతావని తెలవడానికి ఇప్పుడు గల్మ పలగొట్టాలనా? చెప్పు ఊక, నువ్వు పడతావు సనానే ఉన్నది పడతావు. ఏందే ఇంకప్పుడెప్పుడో పెళ్ళి అప్పుడు వచ్చినాం, అద్దంటారు రమ్మంటివి, మనం గుర్తుపడతారు అనేవాళ్ళు. దే ఎందుకు గుర్తుపట్టరయ్యా? మనమే దగ్గరుండి పెళ్ళిళ్ళు చేస్తేవి. పోగానే పోరగాన్లు తాంబాలను తెచ్చి కాలు గడి నెత్తిన నీళ్ళు చల్లుకుంటారు. ఏందనుకుంటానో నువ్వు? అవునానే అంత మంచిగా చూసుకుంటానే. ఓ మరి ఏమనుకుంటానో? ఓనాడు మటను, ఓనాడు చికెను, ఓనాడు గుడ్లు, ఓనాడు బోటి తీరొక్కటి వండుతారు. వారం రోజులు అడుగు కింద పెట్టకుండా చూసుకుంటారు. ఏమనుకుంటానో? చేపలు పెడతారా అనే మరి? ఏ పెద్ద పొల మస్తు అంటుంది పా. అట్లా అని చెప్పేది ఉంటే నేను 4 జతలు బట్టలు తెచ్చుకుంటుంది కాదే. పిచ్చి 4 జతలేంది? ఇప్పుడు నాకు 4 చీరలు, నీకు 2 అంగి పీసులు పెడతారు పా నాడు. మరి పోరగాళ్ళతో మంచిగా మాట్లాడు. నీ అవ్వ మళ్ళీ అదే మాట అంటావు. ఎవరు వాళ్ళు సంచి పట్టుకొని ఉరికత్తాళ్ళు ఆగడు పడ్డోళ్ళ లెక్క ఎర్రటండిరా? మీ అవ్వగారా ఏంది వాళ్ళు? వాళ్ళకని చూస్తా అంటే మీ అబ్బాయి లెక్కనే ఉన్నారు. కాలు కట్టుకొని పోదాం పావే. ఈ రాకుడు చల్లగుండా సబ్బియకపోయినావు తానం కూడా చెప్తారు. ఓ ఆ రాకుడు చూస్తుంటే మీ వాళ్ళు లెక్కనే కొడతాలే. నేను సబ్బిత్తా, నువ్వు ఈపు రాకపో. అగో అక్కడే కూర్చున్నారు కాదే. ఫస్ట్ ఎవరి ఇంట్లో పోదామే? ఎవరి ఇంట్లో ఓడైందయ్యా? వాళ్ళు ఏమన్నా మీ అన్నదమ్ములు లెక్క అనుకుంటానవా? మంచి చక్కదనంగా కూడుంటారు. ఎవరి ఇంట్లో ఓడైంది? పెద్ద ఇంట్లో పోదాం పా ఫస్ట్. బుజ్జి బాగున్నారా? ఏంది గుర్తుపట్టాలనుకుంటున్నా కాదే? అయ్యో నీకు చెప్పుడు మర్చిపోయినా.
మొన్న గచ్చిన పొన్న పల్లరాల పోతే పెద్దది లంగా అని చెప్పి చిన్నబుజ్జి మందో ఇద్దాం. చిన్న బుజ్జి బాగున్నావా? ఏంది పెద్దదాన్న ఎందుకు వచ్చిందన్నట్టు చూసింది కానీ చిన్న సంపేటట్టే చూస్తుంది కాదే. నువ్వు అది పెడతారు, కూర పెడతారు, చికెన్ పెడతారు, మటన్ పెడతారు అన్నావు కాదే. అది సంపి పిండాలు పెట్టేటట్టే కనబడుతుంది. మంచిగానే ఉన్నారే నీ వాళ్ళు అద్దంటే తీసుకొచ్చి నువ్వు. అయ్యో నీకు ఎప్పుడు మర్చిపోయినా. నాకు తెలిసే ఆ ఫంక్షన్లో చిన్నది మంచిది కాదని చెప్పిలానే. అవునయ్యా గదే చెప్తాను అనుకుంటా. ఓకే నరమై బాలం కాదే నిన్ననాలే ఆ పెద్ద చూసి ఉన్నట్టే ఉంటుంది. ఆ చిన్న చూడు చంపినట్టే చూస్తుంది. రెస్పెక్ట్ లేదు ఇక్కడ. నేను పోతా. మాట్లాడతా ఎటు పోతావు? ఓ పోరి గుడ్లకు కూడా చూసినట్టు చూస్తాను. ఇంత మనిషి అదే నువ్వు. ఓ పోరి నువ్వు అట్లా చూస్తాను. ఇంటి ముందటి మనిషి అయితే గౌరవం ఇవ్వాలని తెలియదే. ఆగు నేను అడుగుతా దాన్ని తుమ్ము తుప్పుతాను. అది చూసినావా అనే గట్లేక పడతాలేంది. పొరగలకు టైంకిట్లా పట్టిన అదే ఏమన్నా. అగో మళ్ళా ఏం తెలియనట్టే కూర్చున్నారు కాదే కమ్మగా. ఓ అయ్యా చూసినావాగో గెట్టు చూడు. గిట్టు పొలాలలో గెట్లు పెట్టుకోవడం చూసినా కానీ వీళ్ళు ఇంటికే గెట్టు పెట్టుకున్నారే. ఫస్ట్ టైం చూస్తాను నేను. మీ ఇద్దరి మధ్యలో గెట్టా అది? గీత గీటుంటే నా చుట్టం, గీటుంటే నా చుట్టం. ఓ అయ్యా ఇప్పుడు మన పరిస్థితి ఏంది? నేను చెప్తా దావే నువ్వు ఇక్కడ నిల్చో. మేము పొత్తుల చుట్టాలం, మీ గెట్టు మధ్యలోనే ఉంటావు. ఏ చెప్పుర్లి ఏం మాట్లాడతారు ఇక రాళ్ళే మాట్లాడుతారు. మంచిగా ఉన్నావా అత్తమ్మ? మామయ్య మంచిగా ఉన్నావా? సరే కానీ పెద్ద పెట్టిల్లు కానీ ఎడమకాలు పెట్టిల్లేని నాకు ఎట్లే కుడికాలు పెట్టకపోతుంది. సరే ఏ కాలు అయితే ఉండే దారి ఇంట్లోకి. మా ఇంట్లోకి రండి. రారి మామయ్య నీ చేపలు తెప్పిస్తా. ఏయ్ నువ్వేందా చేపలు తెప్పించేది? నేను చికెన్ తెప్పిస్తారా మామ? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. దేహ ఎండాకాలం చికెన్ వేడి చేస్తుంది. నేను మటన్ తెప్పిస్తారా మామయ్య? మామ నేను కళ్ళు తెప్పిస్తా. దేహ కళ్ళు ఎవరికి కావాలి? నేను మందు తెప్పిస్తా. ఐకనికు అమ్మాయి ఏం టార్చర్. నీ మందద్దు, నీ కళ్ళద్దు, నీ చేపలద్దు, నీ చికెన్ వద్దు. మీరు మంచిగా కలిసి ఉన్నప్పుడు మంచిగా మాట్లాడుకున్నప్పుడే అర్థం. అప్పుడే అడుగు పెడతాం. నువ్వు రావే పోదాంపా. మరి అప్పుడే రాక ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? సరే సపరేకుండా నాడు సంగతి ఆగో. అత్తమ్మ ఎప్పుడు వచ్చిర్రు? అత్తమ్మ బాపమ్మ అతను వెళ్తలే. అరే అమ్మ పాలు నేను ముందాయినరా నాకు తెలిసి రావులే. అరే అత్తమ్మరా. అరే బాపమ్మ. అరే అత్తమ్మనేరా. బాపమ్మ లేదు అత్తమ్మనేరా. ఎక్కడ తాగుబోతు వాడుకోవాలి ఉన్నారా? పెద్దమ్మని పట్టుకొని అత్తమ్మ నాయనమ్మ తాత ఏ మనుషులరా మీరు? పిల్లలు అట్లే పాడుపడ్డారు, మొగలు అట్లే పాడుపడ్డారు. గీంటి కరమే వచ్చింది. ఓ ఆగు ఆగు సైజు సైజు సైజు. అయినా మీరు ఎటు పోతారు ఇప్పుడు? మా ఇంటికి పోతాడం రా. మా ఇంటికి పోతాడం. పోతావో? ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? పోరే. ఆడల దగ్గర తీసుకున్నావు, ఈడ మొగల దగ్గర తీసుకున్నావు. రమ్మన్నారట. బడాగాడ ఏమనుకున్నావు? అవురా కరెక్ట్ చెప్పినావు. నీకు గిన్నె వెళ్తలేదు, కూత గాడ వెళ్తారా? నేను పిలుతాగు. వస్తా పిల్లమా. ఏంది నాడు రావా? చెట్టంతా మౌన్ ఇక్కడ ఉన్నాగా పిలుతాను రా. నువ్వు కొంచెం రా తమ్ముడు. ఎందుకుతాను అన్నా? చెత్త అంటే మొగడు ఉన్నా అన్నావు కదా, ఎక్కడెక్కడ ఉన్నాడా అని ఎందుకు ఆడుతున్నారా? నేనన్నా మగోడిని. అరే అప్పుడప్పుడు చెప్పాలిరా. వేసేసాడు, బాగా వేసేసాడు. రాచిచ్చే నువ్వు కూడా. అదే నువ్వురా. ఏంది ఏంది? ఆ తమ్మి కానీ నా కొట్టు. అరే ఇంటికి పెద్దోడు నువ్వన్నా, ఫస్ట్ నువ్వు కొట్టు. అరే ఇంటికి చిన్నోడు నువ్వు కాదురా, ఫస్ట్ నువ్వు కొట్టు. కళ్ళు కాడేటప్పుడు ఫస్ట్ నువ్వు తామని తాగలేదా? ఇప్పుడు నువ్వు కొట్టు. అరే నా తర్వాత నువ్వు కూడా తాగినవారా, నువ్వే కొట్టు. అరే నువ్వే కొట్టు. అరే ఇద్దరు వాళ్ళు కొట్టాను. ఫస్ట్ మన లెక్కలు వేసుకుందా పట్ల. దాయ్
ఏంటిది అరే ఇది ఇట్లా ఉన్నాయి కానీ ఇద్దరం ఒకటేసారి కొడదాం. ఆ? సరే హలో. చలో రెడీ 1 2 అదేందే ఒక్క దెబ్బకి గట్ల పోతాను వాళ్ళు ఎట్లా పోతా నీకెందుకే బొచ్చడి పన్ను ఇంట్లో సక్క పోయి చేసుకుందాపా అన్నా తమ్మి అన్నా తమ్మి అరే చక్కగా తాళ్ళలో మనం దాయి వండుకోక ఇక్కడికి వచ్చినంత లొల్లంత అవసరం అరా. వెళ్ళిపోదాం మనం ఈ లొల్లంతా ఎందుకన్నా మనకు రాదా మంచిగా